నమస్కారం. ఈరోజు స్వచ్ఛరథాన్ని ఏర్పాటు చేసిన బ్యాంకు ప్రెసిడెంట్ శివ గారు, అలాగే వారి సభ్యులు, 3 మెన్ కమిటీ సభ్యులకి, అదే వేదిక కలిసిన పెద్దలకి, ఈ కూటమి నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈ గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఇది జనసేనకి పుట్టిల్లు లాంటిది. ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా లేకుండా, ఎలక్షన్లో క్యాండిడేట్ లేకుండా గెలిపించిన ఊరు ఇది. కాబట్టి ఈ గ్రామానికి ఎప్పుడు కూడా మనం రుణపడి ఉన్నాం. జనసేన పార్టీ తరఫున మీకు అందరు కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ఈ గ్రామంలో ఉన్న ప్రతి వర్క్ని కంప్లీట్ చేస్తాం. దీంట్లో ఆ వర్క్ ఈ వర్క్ అని కాదు, నేను ఇప్పుడు చెప్పాను, అన్ని ఎస్టిమేట్లు వేసి పంపించేయమని చెప్పాం. స్పెషల్గా డబ్బులను తీసుకొచ్చి ఈ గ్రామాన్ని మొత్తం అంతా కూడా అభివృద్ధి చేసి బాధ్యత తీసుకుంటాం. ఓ పక్కన మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో, అనుభవంతో, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు నిజాయితీగా అన్ని పల్లెటూరుల్ని కూడా బాగు చేయాలనే ఉద్దేశంతో భారతదేశంలో 24వ స్థానంలో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని 1వ స్థానంలో తీసుకొచ్చి ప్రతి పల్లెటూరిని పట్టుకొమ్మలుగా చేయాలని పనిచేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన వల్లే మన ఈ గ్రామాల్లో మరి తలెత్తు తిరగలుగుతూ ఉన్నాం. మేము నిజంగా ఎమ్మెల్యేలు తిరుగుతూ ఉంటే ఈరోజు మరి ఎన్ఆర్ఈజీఎస్ నిధులు ఇప్పుడు విబి రామ్జీగా మార్చారు కేంద్ర ప్రభుత్వం. మరి ఆ డబ్బులతో మనం పనిచేసి ప్రజల దగ్గరికి వెళ్ళి మేము పనిచేసామని చెప్పుకునే అవకాశం ఇవాళ ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ, అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రులు కాకుండా ఇంకా ఇక్కడ ఉన్న అధికారులు అందరూ కూడా మనకి ఒక టీం వర్క్ జరుగుతోంది కాన్స్టిట్యున్సీలో. ఇది అభివృద్ధి చెందుతుందంటే రాజకీయ నాయకులు ఒక్కళ్ళే కాదు, ఇటు ప్రజలు సహకరించాలి, అదేవిధంగా అధికారులు కూడా సహకరించాలి. మనం ఎదుగుండా మాట ఇచ్చి రేపు పొద్దున్న ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత వెళ్తే కుదరదు. ఇక్కడ ఖచ్చితంగా రిజల్ట్ మళ్ళీ అడుగుతాం మనం. మరి ఈ గ్రామం నడపడానికి ఒక నెలకి సంక్షేమ పథకాల కింద దాదాపుగా 21,73,000 రూపాయలు ఓన్లీ పెన్షన్లే ప్రభుత్వం ఇస్తూ ఉంది. ఆ విషయాన్ని మనం ప్రజలకు తెలియజేయాలి. ఇవాళ సంక్షేమం లేదు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇవాళ మొసలి కన్నీటి కారుస్తాం అలవాటు ఆయనకి. శవాలు దొరికితే రాజకీయం చేయడం, ఎవరో తిట్టి మతాల వెనకాల, కులాల వెనకాల వెళ్ళిపోవడం, అందరినీ విడదీయడం, ఇలాంటి ఆలోచన ఉన్న వ్యక్తి, క్రిమినల్ మైండ్ ఉన్న వ్యక్తి. ఇవాళ మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏ రైతుని ఆదుకోలేదు. ధాన్యం తోలితే డబ్బులు ఎప్పుడవుతాయో తెలియదు, ఏ మిల్లుకి వెళ్ళాలో తెలియదు, మిల్లుకి వెళ్తే దింపుకుంటాడో తెలియదు. ఒక్కో మిల్లోడు 25,000, 30,000 తీసుకున్న రైతులు నా దగ్గర చాలామంది ఆ రోజు వాపోయినప్పుడు కూడా నేను ఈ విషయాన్ని చెప్పదలుచుకున్నా. ఇవాళ ప్రభుత్వం ఇంత కష్టపడుతూ ఉంటే ఇవాళ రైతులను ఆదుకుంటానని గోపాలపురం వస్తూ ఉన్నాడు. అది చూడండి ఆయన పరిస్థితి ఎలా ఉందో. ప్రజల్లో ఏదో రకమైన రాజకీయం చేయాలి, చంద్రబాబు నాయుడు గారి మీద బుర్ర చల్లాలి, లోకేష్ గారి మీద బుర్ర చల్లాలి. ఇవాళ వాళ్ళు నిన్న రౌండ్ టేబుల్ సమావేశం ఒకటి పెట్టారంట. దాంట్లో లోకేష్ గారిని అర్జెంటుగా రిజైన్ చేసేయాలంటున్నారు. మీరు రాజకీయ నిరుద్యోగులుగా ఉన్నారు, మీకు పదవి లేదు, ప్రజలు ఎన్నుకోబడలేదు, తిరస్కరించబడిన నేతలు మీరందరూ. ప్రజలు ఎన్నుకోబడిన నేతలని మీరెవరో, ప్రజలు దీపం అంటే దీపోతారు, మీకేంటి సంబంధం? మీరు అభివృద్ధిలో సహకరించరు, పనిచేస్తే విమర్శించారు, ఎందుకు దీపావళి? ఇవాళ ధాన్యం రైతులు డబ్బులు ఇస్తాను దీపావళా? లేకపోతే పోలవరం ప్రాజెక్టుని వచ్చే సంవత్సరం ప్రజలకు అంకితం చేసిన దీపావళా? విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మేసుకుంటానంటే ఆపి ప్రజలకు అంకితం చేసిన తిరిగి దీపావళా? లేదా భోగాపురం ఎయిర్పోర్ట్ ఇచ్చినందుకు దీపావళా? అమరావతి నగర చేతనం దీపావళా? రాష్ట్ర ప్రజలకి 6 ప్యాక్లు ఇస్తానని ఆయన ఇచ్చిన దీపావళా? పల్లెటూరులన్నీ అభివృద్ధి చేతన ఉప ముఖ్యమంత్రి గారి పరిపాలన బాగోలేదు దీపావళా? ఏం దీపావళని అడుగుతా ఉన్నా. మీకు డబ్బు దండుకోవడం, దోచుకోవడం అలవాటైంది. ఆ డబ్బుకు అలవాటు పడి గత 2 సంవత్సరాల్లో మీరు ఒక్కళ్ళు కూడా నిద్ర లేకుండా తిరుగుతూ ఉన్నారు. ప్రజల్లో లేనిపోయిన క్రియేషన్ చేయడం, ఎవరైనా చనిపోతే అక్కడ కూడా రాజకీయం చేయడం, ఇలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని తిరస్కరించిన నేత అతను. మళ్ళీ నేనే వస్తానని మనుషులు భ్రమలో పెడుతున్నారు, కొంతమంది తిరుగుతూ ఉన్నారు. నేను చాలామంది చెప్తా ఉన్నా, మీరు ఎవరైతే ఆరాధ్యదయంగా భావించారో, మీరు మనందరూ యేసు ప్రభు భక్తులు కాబట్టి నాకు ఓటేయండి అని చెప్పి అడిగిన పెద్ద మనిషి అయినా, మరి మీ నమ్మిన వ్యక్తుల్ని మీరు ఏం పని చేశారో వాళ్ళని అడుగుతా ఉన్నా. ఎస్సీ ఎస్టీ సప్లైలో నిధులు ఇచ్చారా? విదేశీ అంబేద్కర్ విద్య ఇచ్చారా? లేకపోతే దాని 12 లక్షల రూపాయలు ఇచ్చారు, అది ఇచ్చారా? లేదా ఎస్సీ సోదరులకి గత ప్రభుత్వంలో కార్లు ఇచ్చారు, ఆటోలు ఇచ్చారు, మరి మోటార్ సైకిల్ ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. ఉచితంగా ట్రాక్టర్లు కూడా ఇచ్చారు. మరి అలాంటి పరిస్థితుల్లో పరిపాలన చేసిన ప్రభుత్వాన్ని మీరు ఆ రోజు గద్దె దింపారు. ఎందుకంటే మేము బీజేపీతో ఉన్నామని చెప్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. మీరు ఎవరితో ఉన్నారు? మీరు మాకు ఓట్లు ఎందుకు వేయలేదంటే ఏం అడుగుతా, ఇవాళ ఏం చెప్తారంటే మేము జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటామండి, మేమంతా క్రైస్తవులం కాబట్టి మా నాయకుడు అలా చెప్తున్నాడని చెప్పి చాలామంది నా దగ్గర చెప్పడం, చర్చిల్లో పాస్టర్లు కూడా చెప్పడం చాలా దుర్మార్గమైన చర్య ఇది. మీరు మీ సమయంలో
ఎస్సీ ఎస్సీ సోదరులకు ఏం చేశారో చెప్పాలి. లేదు పోనీ మేము బీజేపీతో ఉంటే తప్పు అనుకుంటే మరి జగన్మోహన్ రెడ్డి ఎవరితో ఉన్నాడు? ఒక్కరోజు బయటికి రమ్మంటే లోనే చేస్తారు. అతను బీజేపీ కరుణా కటాక్షాల్లో బయట తిరుగుతున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా లోనికి వెళ్ళిపోవచ్చు. బీజేపీని ఎవరిని ఒక మాట అండో ఎంతసేపు చంద్రబాబు గారిని తిడతాడు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని తిడతాడు. ఎక్కడో గేది సరిగ్గా వినకపోతే పవన్ కళ్యాణ్ ఎందుకు వెళ్ళదని అడుగుతున్నారు. నువ్వు ఎప్పుడైనా కింద నుంచి తిరిగావా? ఎప్పుడైనా వరదలు వస్తే కింద నుంచి తిరిగావా? నీకేమో పచ్చని చెట్లు ఉండకూడదు, రోడ్ల మీద ఏమో జనం ఉండకూడదు, షాపులకి పరదాలు కట్టాలి, ఎక్కడైనా ట్రైన్ యాక్సిడెంట్ అయితే ఆకాశంలోకి వెళ్తావు. నువ్వు ఏరే సర్వే చేస్తే అర్థం ఉంది. నీ బతుకులు పెట్టుకొని ఎప్పుడు ప్రజలను ఆదుకోలేదు. మేము వచ్చి గెలిచిన తర్వాత 2 సంవత్సరాల్లో మేము అభివృద్ధి చూపిస్తాం, మీరు రండి మాట్లాడుకుందాం. మమ్మల్ని మీరు తిట్టక్కర్లేదు, మిమ్మల్ని మేము తిట్టక్కర్లేదు. ప్రజలు ఓట్లు వేశారు, ఓట్లు వేసినందుకు వారు రుణం తీసుకునే విధంగా మనం పనిచేస్తాము.